హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే విడుదల చేశారు. మరి జనవరి 26న విడుదలైనటువంటి ఈ పథకం ద్వారా రైతులకు వచ్చింది కేవలం 3 ఎకరాలకు రైతు భరోసాను మాత్రమే మనకు విడుదల చేయడం జరిగింది. ఇక మిగిలినటువంటి 4 నుంచి 10 ఎకరాల వరకు కూడా రైతు భరోసాను విడుదల చేస్తామని చెప్తున్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకి రైతు భరోసా అనేది విడుదలైతే కాలేదు. మరి రైతు భరోసా అనేది ఈ విధంగా విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ ఊరట కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది. ఇక 4 నుంచి 10 ఎకరాల రైతులకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడానికి ఆమోదం తెలిపింది. మరి ఆమోదం తెలిపినా కూడా ఎందుకు డబ్బులు పడలేదు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో. మరి అయినా కూడా ఎందుకు ఈ డబ్బులు పడలేదనే విషయం అంటే ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు ఈ డబ్బులు విడుదల చేయలేదు అని చెప్పేసి మరి విడుదల చేయకపోవడానికి ఇక్కడ కొన్ని కారణాలను అయితే వెల్లడించింది. ఆ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మరి దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరికొన్ని అప్డేట్స్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి, ఏ రైతులకు డబ్బులు పడవు అనేది కూడా మనం ఒకసారి చూసినట్లయితే మనకు ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రైతు భరోసా పైసలు అనేది విడుదల కాక ఇబ్బంది పడుతున్నారు రైతులంతా కూడా. మరి ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యాసంగి పూర్తయిపోయిన వెంటనే వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను కూడా విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. కాబట్టి మరి వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసాను ఏ విధంగా విడుదల చేయబోతున్నారు అనేది కూడా ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది. మరి రైతులు ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా మనకు ఆపకుండా చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరికొన్ని అప్డేట్స్ను మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీకు తెలుస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మీకు మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను. మరి ఆ వివరాలు కనుక చూస్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసాను అయితే తీసుకురావడం జరిగింది. మరి రైతు భరోసా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అందించడం అయితే జరిగింది. మరి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ రైతు భరోసాను కేవలం 3 ఎకరాలకు మాత్రమే అందించడం అయితే జరిగింది. మరి మిగిలినటువంటి వారికి యొక్క రైతు భరోసా డబ్బులను అయితే అందించలేదు. మరి 3 ఎకరాలు, 3.5 ఎకరాలు, ఇట్లా 4 ఎకరాల లోపు వారికి మాత్రమే పైసలు అయితే పడ్డాయి. మిగిలినటువంటి వారికి పైసలు పడలేదు అప్పట్లో. మరి ఇప్పుడు తాజాగా మనకు కేబినెట్ మీటింగ్ జరిగితే ఆ కేబినెట్ మీటింగ్లో మనకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట. రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఈ యొక్క రైతు భరోసా పైసలను విడుదల చేయాలని చెప్పి చెప్పడంతో రైతులంతా కూడా సంతోషపడ్డారు. ఇప్పుడైనా మనకు ఈ యొక్క పెండింగ్ పైసలు వస్తాయి అని చెప్పేసి. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఈ రైతులకు ప్రభుత్వం మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపినా కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే పడలేదు. మరి డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటనే చూస్తే అనేక కారణాలు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, నిధులున్నా కూడా డబ్బులు విడుదలయ్యే పరిస్థితి లేదు ఇక్కడ. ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధుల విడుదలలో అలసత్వం ప్రదర్శించింది. మరి దీనివల్ల మనకు ఇప్పటి వరకు కూడా ఈ పెండింగ్ డబ్బులు కేబినెట్ మీటింగ్ జరిగి పెండింగ్ డబ్బులు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఇప్పటి వరకు కూడా మనకు డబ్బులు పడకపోవడానికి కారణం ఇదేనమాట. మరి ఈ విధంగా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఈ యొక్క డబ్బులు తీసుకోలేక, డబ్బులు రాక. మరి ఈ నేపథ్యంలోనే రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఒకవేళ ఇప్పుడు డబ్బులు పడకపోయినా కూడా మళ్ళీ ఒకేసారి మనకు రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున
డబ్బులు అయితే వేయడానికి సిద్ధమైపోయింది. అంటే యాసంగి ఇప్పుడు రైతు భరోసా వేశారు. ఒకలా యాసంగి ఇప్పటివరకు కూడా జమ కాలేదు కాబట్టి మళ్ళీ వానాకాలం సీజన్ అనేది మొదలవుతుంది. కాబట్టి ఈ వానాకాలం సీజన్తో పాటు యాసంగి డబ్బులను కూడా ఒకేసారి కలిపి ఇస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి రెండు కలిపి ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు చెప్తూ ఉన్నారు. మరి రెండు కూడా కలిపి ఈ యొక్క రైతులకు యొక్క డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా చేసుకుని ఉండాలి. ముఖ్యంగా రైతు భరోసా అనేది చాలా ఇంపార్టెంట్. రైతులందరికీ కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఈ రైతు భరోసా పైసల కోసం. మరి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అప్డేట్స్ అయితే తీసుకొచ్చి దాని ప్రకారం ఈ రైతు భరోసాను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. మరి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికీ నేను పలు వీడియోల్లో మీకు అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉన్నాను. మరి ఇవన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా నేను మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది. మరి ఇవన్నీ కూడా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా మన తెలంగాణలో రైతులకు కూడా. మరి ఇవన్నీ ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో ఈ యొక్క పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా మనకు ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోండి. ఈ అప్డేట్స్ కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వచ్చే అవకాశమే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని మనకు దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు జమ అయిపోతాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు ఒకేసారి వేస్తామంటున్నారు. మరి ఈ నెల 21 లోపు యాసంగి పెండింగ్ డబ్బులను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా కానీ ఇంకా మనకు ఈ యొక్క యాసంగి డబ్బులు అయితే విడుదల కాలేదు. ఇప్పుడు తాజాగా మనకు అటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా రైతులకు యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. యాసంగే కాకుండా వానాకాలం రెండు కలిపి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే యాసంగి 4 నుంచి 10 ఎకరాలకు పెండింగ్ ఉంది కదా, ఆ పెండింగ్ డబ్బులతో పాటు ఇక్కడ మనకు రైతు భరోసా వానాకాలం రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే జమ చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందాయి. మరి రెడీగా ఉన్నారు రైతులంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను తీసుకోవడానికి. మరి రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే రాబోతున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయి. మరి ప్రభుత్వం ఏం చేస్తుందనేది మనం చూడాలి. ఇప్పటికే మనకు రైతులు ఎదురు చూస్తున్నట్లుగా డబ్బులు అయితే వేస్తుందా లేకపోతే ఈ పెండింగ్ డబ్బులను విడుదల చేస్తారా అనేది క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా క్లారిటీగా మనకు రైతులకు సమాచారాన్ని అయితే అందించింది. మరి ఎటువంటి ఇబ్బంది లేదు రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు. మరి ప్రభుత్వం తగినన్ని నిధులు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క డబ్బుల్ని ఈసారి ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా అమలు చేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే అందించింది. మరి రైతులకు త్వరలోనే ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి ఈ విధంగా రైతులకు డబ్బులు వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. రెడీగా ఉండండి డబ్బులు తీసుకోవడానికి. మరి ఇంకా ఎవరైనా నేను చెప్పినట్లుగా ఈకేవైసీ చేసుకొని రైతులున్నా, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకొని రైతులున్నా, అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులున్నా కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి కనుక పొందినట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే తీసుకోండి. అర్హుల జాబితాలు విడుదలయ్యాయి. మరి ఈ నెలలోనే పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రాబోతున్నాయి. మరి 20 విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలనేది కూడా నేను గత వీడియోలో చెప్పాను. మరి పీఎం కిసాన్ 20 విడత కింద 2,000 రూపాయలను కూడా మీరు పొందవచ్చు. దాని ప్రకారం మీరు ఈ డబ్బుల విడుదల అవుతున్నాయి. కాబట్టి కావాల్సినవన్నీ ప్రూఫ్స్ అన్ని రెడీగా పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అనేది విడుదల అయిపోవడం జరుగుతుంది. ఒకసారి అర్హుల జాబితాలో కూడా పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటికే లేట్ అయింది. తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవడం జరుగుతుంది. మరి ప్రస్తుతానికి ఇది రైతులకు సంబంధించి మరి రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేటు. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం
ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి. మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.